ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పైడితల్లి అమ్మవారి సిరుమాను జాతర మహోత్సవంలకు సమన్వయ కమిటీ సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరం చరిత్ర అమ్మవారి వైభవం రాష్ట్రానికి కాకుండా దేశం నలుమూలలా తెలియజేసేలా ఈ ఉత్సవాలు జరగాలని జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇస్తూ అలాగే శాంతి భద్రతల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర యొక్క విశిష్టతను తెలియజేసేటట్లు ఎంపీ తానే స్వయంగా ఒక డాక్యుమెంటరీ రూపొందించి టెలికాస్ట్ చేస్తానని చెప్పారు. అలాగే శ్రీ పైడితల్లి అమ్మవారి మహోత్సవాల వివరాలను ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేసి ఆ ఉత్సవాలకు సీఎంని ఆహ్వానించినట్లు తెలిపారు. మన ప్రాంతమే కాదు, ఉత్తరాంధ్రే కాదు, దేశ విదేశాల్లో భక్తులు కూడా వచ్చే అవకాశం ఇప్పుడు వస్తున్నారు కనుక మనం తెలిసి చూస్తున్నాం. అది చేయాలి. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు వ్యవహారంలో గతంలో ఏదైనా పొరపాటు జరిగితే అది రిపే చేసి రిపీట్ కాకుండా చూడాలని ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎగ్జిట్లో ఉండేటప్పుడే మంచి వ్యక్తిని సమర్థమైన పోలీస్ ఆఫీసర్స్ని పెడితే సిబ్బంది అయినా పర్లేదు, కానీ మౌనం లేకుండా పెడితే మిగతా భక్తులు, సాధారణ భక్తులకి కొంత వాళ్ళకి అవకాశం ఉంటుంది కనుక అది రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే పొలిటీషియన్ మేము చాలామంది రిఫర్ చేస్తాం, మా పేరు చెప్పి వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి గతంలో మనం చూసాం. అందుకని మీరు ఎగ్జిట్ దగ్గర ఏదైతుందో అక్కడ సమర్థవంతమైన నిర్వహణ అధికారులు కానీ సిబ్బంది కానీ పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఇది మనం అందరం కూడా మనం ఎవరి ఫస్ట్ మీటింగ్ చెప్తే కనుక సజెషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అధికారి యంత్రాంగం కూడా మొన్న గతంలో బందోబస్తు నిర్వహణ మనం చూసాం. అలాగే మొన్న వరద వచ్చినప్పుడు కూడా యంత్రాంగం అంతా కూడా రాత్రి పగలు కష్టపడి చాలా బాగా కృతిని చేశారు. అలాగే మన పంటకు కూడా వస్తుంది కనుక ఉత్సవాలు జరుగుతాయి. మన జిల్లా ప్రతిష్ట, మన అమ్మవారి వైభవం తెలిసే విధంగా మీరు కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. చాలా మన విజయనగరం చరిత్ర, అమ్మవారు వైభవం తెలిసే విధంగా ఈ ఉత్సవం జరగాలని నా కోరిక, మనందరి కోరిక. అందరం కూడా ఇది ఇప్పుడు కొంత కూడా సోషల్ మీడియా యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడే మేడం గారు అడిగారు, ఒక డాక్యుమెంటరీ తయారు చేయాలి. ఖచ్చితంగా అమ్మవారి వైపు పెంపొందించే విధంగా, చరిత్రగా తెలిసే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి మనం బిఫోర్ ఒక 15 days నుంచి అది మనం రిలీజ్ చేయవచ్చు. దానికి సంబంధించి డాక్యుమెంటరీ తయారు చేయడం కూడా నాకు విజువల్స్ ఉన్నాయని చెప్పేసి మేడం గారు చెప్పారు కనుక ఆ బాధ్యతను ముఖ్యంగా తీసుకుంటాను. ఖచ్చితంగా అది చేయమని కోరుకుంటున్నాం. అలాగే నిన్ననే ఢిల్లీలో సీఎం గారికి విషయం చెప్పాను. పండగ సమావేశాలు ఉన్నాయి సార్ అని చెప్పాం. ఇది ప్రతిష్టాత్మకమైన పండుగ కనుక మీరు అందరూ చాలా బాగా చేయమని ఆయన చెప్పడం జరిగింది. నిన్ననే నేను ఈవినింగ్ నైట్ సార్ చెప్పాను. ముందుగా మా తరపున అందరూ కూడా వారికి కూడా ఇన్విటేషన్ మనం విన్నాం.